కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక కలెక్టరేట్ వద్ద ఉండడం జరిగింది. మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఈ రోజు రంజిత్ మిశ్రా కమిషన్ అయితే కాకినాడలో పర్యవేక్షణ సందర్భంలో ఇక్కడ చాలా మంది ఎవరైతే రెల్లి నాయకులు అదేవిధంగా మాదిగ నాయకులు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి వాళ్ళ యొక్క ఆ ఫలాలను పొందే విధంగా ఇక్కడైతే వాళ్ళు కాసేపట్లో రంజిత్ మిశ్రా గారికి ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే ఎన్ని కమిషన్లు వచ్చినా అది కమిషన్ల వరకే అవుతుందని చెప్పి చాలా మంది లోపల కలెక్టరేట్ లో మనం ఇప్పుడే 7 Times న్యూస్ ఇంటర్వ్యూ చేయగా చెప్పగా గతంలో ఉషా మిశ్రా కమిషన్ కూడా ఇట్లానే చేసింది. మరి ఇప్పుడు ఈ మిశ్రా ఈ రంజిత్ మిశ్రా కమిషన్ ఏం చేయబోతుందని మీరు ఉత్కంఠ మీద ఉంది. మరి వీళ్ళందరికీ ఎన్ని గంటలకు ఎలా చేస్తారు, ఏ రకంగా చేస్తారు చూసుకున్నట్టయితే పోలీసు వారికి ఇంటర్వ్యూ చేయగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు అయితే పోలీసులు చేసే విధంగా కనబడుతుంది. 4 సర్కిల్లో కూడా వీళ్ళు ఆ బార్కెట్ నిర్వహించారు. మనతో పాటు రెల్లి మాదిగ నాయకులు ఎంఆర్పీ నాయకులు అందరూ కూడా ఇక్కడ విజయవంతంగా కనబడుతున్నారు. వీళ్ళందరూ నినాదం కూడా ఒకటే ఏంటంటే కలిసికట్టుగా పోరాడదాం, మనకు వచ్చే పనులను సాధించుకుందాం నినాదంతో ఇక్కడ రెల్లి మాదిగ వాళ్ళు వచ్చే రెల్లి మేధావుల సంఘం అధ్యక్షులు కూడా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఒక్కొక్కరితో మాడే ప్రయత్నం 7 Times న్యూస్ చేస్తుంది. సార్ చెప్పండి, మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన మీ ఉద్దేశం ఏంటి? మరి మీ రెల్లీలకు ఆ 1% ఇవ్వడం మీద మీరు ఎలా స్పందిస్తున్నారు? ఏ రకంగా మీరు రిప్రజెంట్ చేయబోతున్నారు? పాత్రికేయ మిత్రులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి నా దళిత ముద్దుబిడ్డలైనటువంటి రెల్లి మాదిగ సోదరులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు. నా పేరు బండి ఆది సురేంద్ర అండి. రాష్ట్ర రెల్లి మేధావుల సంఘం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు మాకు శుభదినం. ఎందుకంటే ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడి నుంచి ప్రతి ఎస్సీ దళిత వాడల్లో ఆనంద ఉత్సవాలు జరుగుతుంది. ఎందుకంటే 75 సంవత్సరాల మా నిరీక్షణకు తెరదిగింది. ఒకే వర్గం ఇప్పటి వరకు దోచుకున్నటువంటి ఫలాలను సమానంగా పంచడానికి మా దేవుడు మందకృష్ణ మాదిగ చేసినటువంటి కృషి ఫలితం ఈరోజు మాకు ఇక్కడ చేర్చింది. కానీ అభిప్రాయ సేకరణ కానీ పిలిచి మమ్మల్ని ఇలా బంధించడం ఏంటో మాకు అర్థం కాలేదు. అభిప్రాయ సేకరణ లేదు, ఇది మాకు బంధించినట్టు ఉంది. 11:00కల్లా 2 అన్నారు, 12 అవుతుంది. 12ంటికి కూడా గేట్లు వేసి పోలీసు వాళ్ళు ఇలా బంధించడం అనేది మాకు చాలా హేయమైన చర్య. వర్షంలో ఇంతమంది పిల్లా పాపలతో వచ్చాం, ముసలి వాళ్ళు ఉన్నారు, బీపీ షుగర్ వ్యాధులు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఇలాగ బంధించేసి రోడ్ల మీద ఇంతసేపు నిలబెట్టడం అనేది హేయమైన చర్య. కాబట్టి పోలీసు వారు వెంటనే స్పందించి మాకు తగు వసతులు ఏర్పాటు చేయాలి. కమిషన్ వారు చైర్మన్ వారు పిలిస్తేనే మేము వచ్చాం, కానీ మేము వచ్చి ఏం రాస్తా రోకలు చేయడానికి రాలేదు. కాబట్టి
వర్షంలో తడుస్తున్నాం, పోలీసు వారు గమనించాలి, వెంటనే మాకు అనుమతి ఇచ్చి లోపలికి పిలవాలి. మిశ్రా గారు వెంటనే స్పందించి వర్గీకరణ చర్యల్ని త్వరితగతిన పూర్తి చేసి మాకు విముక్తులు చేసి ఎస్సీ రిజర్వేషన్ ఫలాలని అందరికీ సమానంగా పంచేటట్లుగా, ముఖ్యంగా రెల్లీలు ఎంతో కోల్పోయారు, వారి నిరీక్షణకి తెరదించి వారికి కూడా సమాజంలో సమసమాజ స్థాపనకై వారు కూడా పూర్తి స్వేచ్ఛనిస్తూ వారు కూడా ఈ ఎస్సీలలో భాగస్వాములని గుర్తించి మా రిజర్వేషన్ శాతాన్ని పెంచి మాకు విముక్తులు చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మాదిగా రెల్లి సోదరులు అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నారు. ఆ పేడ పొలగ జంగాలు మోచి వారందరికీ కూడా జై జై రెల్లి. నా పేరు ముమ్మిడివారు సెంచోపారా మాదిగా, ఎంఆర్పిఎస్ ఎంఎస్ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిని. ఈ రోజు రాజీవ్ మిశ్రా రంజన్ గారి కమిషన్ కి స్వాగతం పలుకుతూ ఈ కమిషన్ ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారికి, ఎన్డీఏ కూటమి మంత్రులందరికీ, మాదిగా ఎమ్మెల్యేలందరికీ మా ఉద్యోగ తెలియజేస్తున్నాం. దయచేసి డిఎస్పీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, మిశ్రా గారు కానీ ఇంత వారసాన్ని కూడా పిల్ల పాపలతో వచ్చి సమస్యలు సృష్టించకుండా సామరస్యంగా మా నాయకుడు 30 సంవత్సరాలు మాకు ఏ నిబద్ధత నేర్పాడో ఆ నిబద్ధతతో మాకు జరిగిన అన్యాయాన్ని తెలియజెప్పుకుంటూ విద్య, ఉద్యోగ, రాజ్య సంక్షేమాలలో నష్టం జరిగింది, ఎన్నో కార్యరూపం దాల్చాం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మాదిగిరి కొట్టుకుని డప్పు కొట్టు చెప్పు ఆ పథకాన్ని కొడుకో మాల సోదరులు ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని అన్యాయాలు చేసారో లెక్కేసుకోండి. అంటే మాలని అనుకోసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ పథకాలు ఇస్తే ఇక్కడ కూడా మాకు అన్యాయం జరిగింది. అంటే విద్యా, ఉద్యోగ సంక్షేమాలలో ఇది ఒక పెద్ద కన్నం మాకు. అంటే మాదిగలకు రావాల్సిన డప్పు చెప్పు కుట్టుకునే ఫంక్షన్లో మాలలు తీసుకుంటున్నారు, గమనించిన వీడియో చూడు చేయండి. కాబట్టి ఈ కమిషన్కి మా రాష్ట్ర జాతీయ నాయకులు, మా మాదిగ ఉద్యోగులు ఇక్కడికి వచ్చిన జనం ఎవరో తెలుసా? ప్రతి గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి నాయకత్వాలే వచ్చాయి ఇక్కడికి. మాతో పాటు బుడగజంగం, రెల్లి, మోచి ఇన్ని కులాల ప్రతినిధులు, ఇంతమంది వేల లక్షల గురించి జనం ఉండి కులానికి ఇద్దరు చెప్పినట్టుకు వచ్చామంటే 59 కులాల్లో 58 కులాలు. కాబట్టి దయచేసి మాకు ఈ అవకాశాన్ని డిఎస్పీ గారు, ఎస్పీ గారు మాకు అవకాశం తెలియజేస్తారు.